విజయదశమి దసరా పండుగ వస్తే గుమ్మడికాయలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. గుమ్మడికాయ ఈ పండుగలో విశిష్టమైన స్థానం ఉంటుంది. దసరా నవరాత్రుల్లో కూష్మాండంగా పిలిచే గుమ్మడికాయ ప్రత్యేక పూజలు చేయడం, హోమాలలో ఉపయోగించడం ఆనవాయితీ. ఇంటికి నరదిష్టి తగలకుండా గుమ్మడికాయ కట్టడం ఓ ప్రత్యేకత. ఆలయాలు ఒకప్పుడు బలి చేయడం అనేది సాంప్రదాయంగా వచ్చేది. కానీ ఇప్పుడు బలి సాంప్రదాయాన్ని చాలా ఆలయాలు నిషేధించాయి. దీంతో బలికి ప్రత్యామ్నాయంగా కూష్మాండగా పిలిచే గుమ్మడికాయని కొట్టడం ఆచారంగా వస్తుందని పండితులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ వరంగల్ నుంచి అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. అంటే కూష్మాండగా పిలిచే గుమ్మడికాయకి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ గుమ్మడికాయని తీసుకువెళ్ళి పూజలు నిర్వహిస్తారు. అయితే నవరాత్రిలో సందర్భంగా కూడా నవమి రోజు, అష్టమి రోజు ఈ గుమ్మడికాయను కూడా పూజలు చేసి ఇంటికి తోరణాలుగా కట్టుకుంటారు. అయితే ఈ కూష్మాండంకు ఉన్నటువంటి దసరాలో ప్రత్యేకత ఏంటి, ఈ గుమ్మడికాయనే ఎందుకు పూజ చేయాలి, గుమ్మడికాయకు ఉన్నటువంటి విశిష్టత, దీన్ని తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతోటి అర్చకులు గణేశయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అంటే దసరా రాగానే కూష్మాండంగా పిలిచే గుమ్మడికాయకి చాలా డిమాండ్ ఉంటుంది. ఎక్కడ చూసినా గుమ్మడికాయకి సంబంధించిన సేల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. అష్టమి రోజు కూడా చండీ యాగంలో ఖచ్చితంగా ఈ గుమ్మడికాయను పెడుతున్నారు. అసలు ఏంటి ఈ గుమ్మడికాయకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి. ఈ శరత్కాలంలో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో, అర్చిస్తారో, హవనం చేస్తారో వారికి అమ్మవారు సకల ఐశ్వర్యాలు ఇస్తుంది అని మనకు చండీలో శ్లోకం వస్తుంది. మీరు అన్న విధంగా చండీలో 7వ అధ్యాయంలో కానీ, అదేవిధంగా 9వ అధ్యాయంలో కూడా, 7వ అధ్యాయంలో అమ్మవారు రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహరిస్తుంది. ఈ సందర్భంలో అమ్మవారు ఆ రాక్షసుని సంహరిస్తుంది. అందునిమిత్తమై అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫలంలో ఒక ఫలంగా కూష్మాండాన్ని అమ్మవారికి మనం సమర్పణ చేస్తాం. అదేవిధంగా మీరు అడిగారు ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు ఈరోజే విశేషంగా ఈ కూష్మాండానికి పూజ చేసి అర్చించి ఇంటి దగ్గర కట్టుకుంటారు అని అంటే, ఈ 10 రోజులు అర్చన చేసిన తర్వాత ఈరోజు అపరాజిత అలంకారంలో అమ్మవారు మనకు సాక్షాత్కరిస్తుంది. ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో, అర్చన చేస్తారో వారికి పరాజయం అనేది లేకుండా అన్ని విజయాలు కలిగేటట్టుగా అమ్మవారు చేస్తుంది. ఈ సందర్భంలో అమ్మవారి దగ్గర ఆ కూష్మాండాన్ని ఉంచి అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఆ కూష్మాండాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ కూష్మాండాన్ని మనము ఇంటి యందు కానీ లేదా వాహనానికి బలి ఇవ్వడం ద్వారా ఎలాంటి అరిష్టాలున్నా కానీ ఆ అరిష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి అని మనకు శృతి ప్రమాణం. చాలా వరకు దసరా పండుగ రోజు రకరకాల ఆచారాలు ఉంటాయి, కొన్ని చోట్ల బలులు ఉంటాయి, కొన్ని ఉంటాయి. కానీ దానికి ప్రతీకగానే ఈ కూష్మాండాన్ని కూడా చూస్తారంటారు. ఎట్లా ఉంటుంది? దక్షిణాచారం, వామాచారం అనే 2 ఆచారాలు బలంగా వినబడుతూ ఉంటాయి. మనము ఎల్లమ్మ, పోచమ్మ ఇలాంటి అమ్మవార్లను, ఎల్లమ్మ, పోచమ్మ ఈ అమ్మవార్లకు సహజంగా ఆచారంలో ఏమిటి, దున్నపోతును కానీ, మేకను కానీ, కోడిని కానీ బలి ఇస్తూ ఉంటారు. మరి పూజ చేసినప్పుడు ఏ విధంగా బలి ఇవ్వాలి అని శాస్త్రాన్ని మనం అడిగితే, దున్నపోతుకు ప్రతినిధిగా మనము గుమ్మడికాయను పెడతాం. అదేవిధంగా కోడికి కొబ్బరికాయ బలి ఇస్తాం. విన్నారా? అందునిమిత్తమై ఈ గుమ్మడికాయ ఇచ్చిన, దున్నపోతు ఇచ్చిన విధంగా భావించి గుమ్మడికాయ బలి ఇవ్వడం ద్వారా ఎలాంటి నరదృష్టులు కానీ, ఎలాంటి కీడులున్నా కానీ అవన్నీ కూడా తొలగి వాళ్ళకి శుభం కలుగుతుంది. ఇంటి ముందు కూడా చాలామంది ఈ గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు పూజలు చేసి కూడా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అసలు? ప్రతి వాణి మీద నరదృష్టి అనేది బలంగా ప్రబలంగా ఉంటుంది. ఐశ్వర్యవంతుని మీద ఉంటుంది, అందంగా ఉన్న వారి మీద ఉంటుంది. ఇలా అందరి మీద ఉన్నటువంటి నరదృష్టిని పోగొట్టేటువంటి విశేషమైనటువంటి లక్షణం గుమ్మడికాయకి ఉంటుంది. అందునిమిత్తమై ఆ గుమ్మడికాయకి మనం అమ్మవారి దగ్గర కానీ, పరమేశ్వరుని దగ్గర కానీ, విష్ణుమూర్తి దగ్గర కానీ ఆ గుమ్మడికాయను ఉంచి, ఈ అందరి దేవతల కన్నా ప్రధానంగా అమ్మవారి దగ్గర గుమ్మడికాయను ఉంచి పూజించి ఆ గుమ్మడికాయనికి ఆ ద్వారం పైన బంధించడం ద్వారా ఎలాంటి విపరీతమైనటువంటి శక్తులు కానీ, ఎలాంటి దుష్ట శక్తుల నుంచి కూడా ఆ ఇంటిని సంరక్షిస్తూ ఆ ఇంట్లో నివసించే వారందరికీ కూడా శుభాలను కలగజేస్తుంది.
సో ఇది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల పూజలు చేస్తారు. అందులో దసరాకు సంబంధించి కూడా విశేషమైనటువంటి అమ్మవారికి సంబంధించిన నవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.